కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘరానా మోసం. బ్యాంకులో నగదు జమ చేస్తానని మహిళ దగ్గర నుంచి 50,000 రూపాయలు తస్కరించిన మోసగాడు తాను బ్యాంకులో రికవరీ ఉద్యోగినని నమ్మించి రామచంద్రపురం శివారు బంధనపాలెం గ్రామ మహిళల నుంచి నగదు తీసుకుని ఉడాయించిన మోసగాడు లోన్ రద్దవుతుందని నమ్మించి పేయిన్ స్లిప్ రాసి నగదు కౌంటర్ స్టాంపు దొంగిలించి స్టాంపు వేసి నగదు కట్టినట్లు నమ్మించిన మోసగాడు. వలండపాలెం గ్రామానికి చెందిన వాక కృష్ణకుమారి ఆమె మనవరాలు బ్యాంకుకు వచ్చిన సమయంలో మోసగించిన మోసగాడు నగదు కట్టేశామని నమ్మి బయటకు వెళ్లిపోయిన బాధితులు మిగిలిన మొత్తం ఎప్పుడు కట్టాలని అడిగేందుకు బ్యాంకు సిబ్బందిని అడిగే క్రమంలో బయటపడ్డ మోసం. సంవత్సర కాలం కష్టపడిన సొమ్ము దోచుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. సీసీ కెమెరాలో రికార్డైన మోసగాని కదలికల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ ఖాతాకు డబ్బులు వేస్తానని చెప్పి పాస్బుక్ కార్డు దగ్గర ఉంది, నీకు ఇచ్చాడు. బయట కూర్చోబెట్టాడంట వీళ్ళని, బయట కూర్చోబెట్టి మాట్లాడాడు. సార్ మా పేరు కాకా కృష్ణకుమారి సార్. మేము వలందపాలెం నుంచి గోల్డ్ లోన్ కట్టడానికి లోపలికి వచ్చాము సార్. లోపలికి వచ్చి స్లిప్ తీసుకుని మేడం ఎంత అయింది మేడం, 50,000 కట్టేస్తాము జమ వేస్తాము, మరి ఎంత వేస్తారంటే మేడం అడిగాము. మేడం అడిగితే కట్టండి అమ్మ 50,000 స్లిప్ రాసుకోండి, అక్కడ స్లిప్ ఉందని అన్నాడు. స్లిప్ ఉందని రాసుకునే వాళ్ళకి అతను ఎవరో వచ్చారు. మేము ఇక్కడ గోల్డ్ లోన్లో నేనే నమ్మ చేసేది, నేనే రాసేది, రాస్తానివ్వండి అని తీసుకున్నాడు సార్. తీసుకుని స్లిప్ రాశాడు. స్లిప్ రాసి మేడం దగ్గర తీసుకెళ్ళాడు. మేడం అడిగాడు, మీ గోల్డ్ లోన్ సగం పోయిందంట సార్. మేడం చెప్పారు నాకు, ఇంకా మీ అమౌంట్లో 10,000 ఎక్స్ట్రా పడతాయి, ఇంకా మీరు మే 7వ నెల 25వ తారీఖున రండి, పొద్దున్నే 8 వచ్చేయండి అని చెప్పాడు సార్. చెప్పి నేను ఎమ్మెల్యే ఇంటి దగ్గరే ఉంటాను, పక్కనే ఇల్లు మాది, మీ ఊరు ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళు కానీ తెలుసు నాకు అని చెప్పాడు సార్. మేము నమ్మి ఇచ్చాము సార్ 50,000. మేము కష్టం చేసుకున్నాం సార్, కర్రగా వచ్చాము సార్. తిరిగి వచ్చామండి, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఇక్కడ లేడు. ఇదేంటి చిప్పు కాదనుకుంటాను, తిరిగి వచ్చాం అంతే. మేడం అడిగాను, కౌంటర్లో మేడం అడిగాను సార్. మేడం అడిగేదలకి నేను ఎక్కడ ఇచ్చాను అన్నారు. ఇక మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా మీ అందరూ వచ్చారు, మీరు ఎలా చేయాలి సార్, కష్టపడి పని చేసుకుని కట్టుకుంటా వచ్చాను సార్. మా అమ్మ వాళ్ళు చచ్చిపోతారు సార్ ఈ డబ్బులు లేకపోతే. మేము కూల్ చేసేవాళ్ళం సార్, కష్టం చేసుకునేవాళ్ళం సార్. మా పేరు కాకా కృష్ణకుమారి సార్. మేము వలందపాలెం నుంచి గోల్డ్ లోన్ కట్టడానికి లోపలికి వచ్చాము సార్. లోపలికి వచ్చి స్లిప్ తీసుకుని మేడం ఎంత అయింది మేడం, 50,000 కట్టేస్తాము జమ వేస్తాము, మరి ఎంత వేస్తారంటే మేడం అడిగాము. మేడం అడిగితే కట్టండి అమ్మ 50,000 స్లిప్ రాసుకోండి, అక్కడ స్లిప్ ఉందని అన్నాడు. స్లిప్ ఉందని రాసుకునే వాళ్ళకి అతను ఎవరో వచ్చారు. మేము ఇక్కడ గోల్డ్ లోన్లో నేనే నమ్మ చేసేది, నేనే రాసేది, రాస్తానివ్వండి అని తీసుకున్నాడు సార్. తీసుకుని స్లిప్ రాశాడు. స్లిప్ రాసి మేడం దగ్గర తీసుకెళ్ళాడు. మేడం అడిగాడు, మీ గోల్డ్ లోన్ సగం పోయిందంట సార్. మేడం చెప్పారు నాకు, ఇంకా మీ అమౌంట్లో 10,000 ఎక్స్ట్రా పడతాయి, ఇంకా మీరు మే 7వ నెల 25వ తారీఖున రండి, పొద్దున్నే 8 వచ్చేయండి అని చెప్పాడు సార్. చెప్పి నేను ఎమ్మెల్యే ఇంటి దగ్గరే ఉంటాను, పక్కనే ఇల్లు మాది, మీ ఊరు ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళు కానీ తెలుసు నాకు అని చెప్పాడు సార్. మేము నమ్మి ఇచ్చాము సార్ 50,000. మేము కష్టం చేసుకున్నాం సార్, కర్రగా వచ్చాము సార్. తిరిగి వచ్చామండి, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఇక్కడ లేడు. ఇదేంటి చిప్పు కాదనుకుంటాను, తిరిగి వచ్చాం అంతే.
మేడం అడిగాను, కౌంటర్లో మేడం అడిగాను సార్. మేడం అడిగేదలికి నేను ఎక్కడ ఇచ్చాను అన్నారు. ఇక మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా మీ అందరూ వచ్చారు సార్, మీరు ఎలాగైనా చేయాలి సార్, కష్టపడి పని చేసుకుని కట్టుకుంటా వచ్చాను సార్. మా అమ్మ వాళ్ళు చచ్చిపోతారు సార్ ఈ డబ్బులు లేకపోతే. మేము కూలి చేసేవాళ్ళం సార్, కష్టం చేసుకునేవాళ్ళం.